Motivation is motive plus action together and not alone. Some people have good intentions but they never work. अच्छे बात बोलते काम नहीं करते. మంచి మాటలు చెప్తాడు, అందరం మంచిగా ఉండాలి, అందరు రావాలి, అందరు కలిసి ఉండాలి, నలుగురు కలిసి పనిచేస్తే పని అవదా, వీడు చేయడు. ఇప్పుడు నన్ను టగ్ ఆఫ్ వార్ చెప్తే కదా ఊరికే అంటుంటాడు, గుంజడీడు. మీ నలుగురు గుంజండి, నా చేతులు ఇదవుతాయి. అంటే నేను ఇచ్చేది తక్కువ ఇస్తా, పుచ్చుకునేది ఎక్కువ పుచ్చుకుంటా అనే స్వార్థంతో ఆలోచించినప్పుడు ఈ ఇబ్బంది వస్తుంది. సో ఇట్ ఈज मोटिव, दैट मीन्स इंटेंशन प्लस एक्शन. दोनों जो है एक्सीलेंट क्वालिटी के रहना चाहिए. मोटिव अच्छा है, एक्शन कम है, काम नहीं बनता. मोटिव बुरा है और एक्शन सीरियस है, बहुत नुकसान होगा अपने को. Right? That's what I want you to understand. That motivation is goal directed behavior. What is this? Goal directed behavior. I was giving you the example of goal setting previously. There is a goal. What is that goal? I must become a better human being. How? By having better thoughts. How? By getting inspired. How? By reading good things. How? 24 hours पढ़ना क्या? नको भाई 15 मिनट पढ़ो. साहब 15 मिनट मुश्किल है. अरे 10 मिनट पढ़ो बाबा. साहब 10 भी जरा ज्यादा. 5 मिनट पढ़ो ना. भाई 5 मिनट भी मुश्किल है. दिन में 1 मिनट पढ़ो ना. फुर्सत नहीं है साहब. मर्जी बाबा, मैं कुछ नहीं कर सकूंगा. మీకు అర్థమైందా? ఒక 5 నిమిషాలు కూడా నువ్వు నీ గురించి, ఏది నీ గురించి కదా, నా గురించి కాదే, నీ గురించి, నీ భవిష్యత్తు గురించి, నీ మంచితనం గురించి, నీ ఆరోగ్యం గురించి, నీ సంస్కారం గురించి చెప్తూ ఉంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కూడా నేను స్పేర్ చేయలేననేటువంటి భావన నీకుంటే నువ్వు జీవితాన్ని ఎట్లా బాగుపడతావు నువ్వు? అందుకని గోల్ డైరెక్టెడ్ బిహేవియర్ అవుతోంది అది. వేరియస్ ఫ్యాక్టర్స్ that arouse, channel and maintain the required behavior towards achieving a goal is what I mean by goal directed. I told you the other day, when you go back, God will ask you, what did you do with what I have given to you? నేను మీకు ఇచ్చిన తెలివితేటలతో ఏం చేసినవరా నాయన? ఫ్రెష్ గా అట్టి పెట్టుకున్నావా పని చేయకుండా? నీకు ఇచ్చిన తెలివితేటలతో ఏం చేసినావు? యూజ్ చేస్తేనే నీకు మంచి మోకా ఇస్తా. ఇప్పుడు మీకు అదేది మన ఆ మధ్య అదేమిటా అది నచ్చావులేనా నువ్వు వచ్చావు, ఏదో సినిమా నాకు గుర్తు రావటం లేదు. ఇప్పుడు మనకు భారతదేశంలో వేల కొద్ది రైల్వే స్టేషన్లు ఉన్నాయి. రైల్వే స్టేషన్ల మీద ప్లాట్ఫామ్ల మీద రైళ్లు ఆగుతాయి. వానాకాలంలో కూడా రైళ్లు తిరుగుతాయి, ఆగుతుంది. ఎప్పుడైనా వాన పడితే ఎక్కడైనా ఎప్పుడైనా ఏ అమ్మాయినైనా మీరు నువ్వు వస్తానంటేనే వద్దంటనా అని పాట పాడుతూ వానలు దడిసింది చూసిండ్రా చెప్పండి నాకు. ఇప్పుడు చెప్పింది మీకు అర్థమైందా? అంటే ఆ డైరెక్టర్ ఏం చేసిండంటే హుషారీ చేసిండు. ఏదో కాలేజీలోనో ఎక్కడో డాన్స్ మీద డాన్స్ చేసుడు వేరు, ప్లాట్ఫామ్ మీద డాన్స్ చేయించాలా పిల్లది. సక్సెడ్ అయింది. ఇప్పుడు అంతకన్నా అందమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మీరు కూడా ఒప్పుకుంటారు కదా. అమ్మాయి బాగోలేదని కాదు నేను చెప్తున్నది, అంతకన్నా ఇంకా ముక్కుమోహన్ తీరు చక్కగా ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సినిమా ఫీల్డ్ అనే. కానీ అది క్లిక్ అయింది, ఆ అమ్మాయి అదృష్టం బాగున్నది, దాంతో నా అమ్మాయి అందరు పెద్ద పెద్ద హీరోలతో వచ్చేసింది. బాగా నటిస్తే మంచి ఛాన్సులు వచ్చినాయి, బాగా నటించకపోతే రెండో సినిమా కూడా ఛాన్స్ ఉండదు. దేవుడు కూడా అట్లనే. ఇక్కడ నటన కాదు, నువ్వు బాగా పనిచేస్తే నీకు మంచి ఛాన్స్ ఇస్తాడు నెక్స్ట్ బర్త్ లా. నువ్వు బాగా పని చేయలే, జీఎస్ఓ काम नहीं लाया ना तुम, तो अब नेक्स्ट और कम करूंगा मैं तुमको. और तुमको एक मौका दिया मैं, तुम उसको ठीक नहीं इस्तेमाल करे तो नेक्स्ट टाइम जरा कम करके देखूंगा मैं. वो भी ठीक नहीं करे, और कम करके देखूंगा मैं, और कम करके देखूंगा मैं. Why should I give you a better challenge unless you have proved that you are good enough to discharge what has been entrusted to you? ఇప్పుడు పనప్ప చెప్పినా మంచిగా చేసినావు నువ్వు, నెక్స్ట్ టైం ఏదైనా అవసరం వచ్చింది ఇంకో బోలో భయ్ నువ్వు సంభాలైతే. ఓసారి పనప్ప చెప్పినా జడగొట్టినావు నువ్వు, రెండోసారి వద్దు భయ్ నేను చేస్తా సార్, వద్దులే ఆయనకు చెప్తాలే. నీకు తెలుసు కదా ఆఫీసులలో ఏదైనా ఫంక్షన్స్ కానీ ఏదైనా స్పెషల్ పని ఉంటే ఎవరేం చేస్తారు? We'll pick up the people with whom we can entrust the work, entrust the responsibility and expect them to do, right? So, manager's job
నేను ఎందుకు ఈ పదం వాడుతున్నాను అంటే, who has to motivate you? Strictly speaking, you yourself have to motivate yourself. That means self-motivation. But immediately above you, there is a manager or officer, whatever be the designation. It is his job to motivate you. Now maybe after 5 years or 10 years, you yourself are likely to become an officer. So right from now, you should know how you can motivate yourself and how you can motivate others. When you know both these things, that means boss is good, I am good. Boss is loose, I am loose. No, even if the boss is loose, you be good. Irrespective of your boss, whether he is efficient, able, excellent or ordinary, average, below average, forget about it. Uska kismat acha hai, uno boss bana. ఒకసారి చాలా సందర్భాలలో మనకు వచ్చినంత కూడా రానోడు ఆడ బాస్ అయి కూర్చుంటాడు. మీకు అర్థమైందా? మనకు వచ్చినంత కూడా అతనికి రాదు, తెలీదు, ప్రమోషన్స్ వచ్చినాయి, వచ్చేసిండు. అందుకని చెప్పి నేను కోఆపరేట్ చేయను, ఆ పని నేను చేయను, ఆయనకి రానప్పుడు నేను ఎందుకు చేయాలి, 40,000 తీసుకుంటాడు, నాకు 28,000 కదా జీతం. వద్దు. నీ ఛాన్స్, నీ ధర్మం నువ్వు చేయ, ఆయన ధర్మం ఆయన చేస్తాడు. ఆయన అదృష్టం కొద్ది ఆయనకు వచ్చింది. ఎందుకు వచ్చిందో, ఏం పుణ్యం చేసుకున్నాడో లేక ఏం పాపం చేస్తున్నాడో ఇప్పుడు మనకు తెలియదు. అందుకని సో that is what is important. Manager's job is to motivate the team to work for the attainment of the goals of the organization. Without proper motivation, we cannot perform at all. Money is a motivating factor. Salary is a motivating factor. Annual increment is a motivating factor. Promotion is a motivating factor. Pay revision is a motivating factor. In case there is something as a health problem for you, compassionate grounds an appointment will be made to your son or daughter is a motivating factor. When you work, when you retire, you will get some pension is a motivating factor. Now, when you are being taken care of till you die, are you giving your best to the organization, to the society, are the important questions when we raise it. So motivation is the force that energizes behavior, gives direction to behavior and underlies the tendency to persist even in the face of obstacles. There may be some difficulties. You are about to start, it is raining, चलता कुछ नहीं होता, नहीं, पानी गिर रहा नहीं गिर रहा, वक्त पर ऑफिस को पहुंचना है. రెయిన్ కోట్ వేసుకో, తడుస్తావు, గొడుగు పట్టుకో, తడుస్తావు, లేక పడదని అనుకున్నావు, బయటకు వచ్చేసినావు, తడిసినావు. ఒక పద్ధతి ఏంది, హాఫ్ డే క్యాజువల్ లీవ్ రక్కేంగా చలో గరకు జాంగి. రెండో పద్ధతి ఏంది, మామూలుగా మనకు బస్ పాస్ ఉన్నది, ఇవాళ మరి బస్సు రష్ వచ్చింది, ఫుల్ జగా నయ్యే, ఓ 18 రూపాయలు అవుతుంది ఆటోకి, ఎందుకు పెట్టాలి ఆటోకి 18 రూపాయలు దండగా, అదొక యాటిట్యూడ్. నై, ఆటో మీద జాయింగే, ఆఫీస్కు జాయింగే. నీకు అర్థమవుతోంది కదా. ఇప్పుడు నేను అనేది ఆటో పెడితే భక్తి ఎక్కువ ఉన్నట్టు, ఆటో ఖర్చులు పెట్టకపోతే భక్తి తక్కువ ఉన్నట్టు క్వశ్చన్ అది కాదు. ఇప్పుడు నిజంగానే నీకు జ్వరం వచ్చింది, నీకు కులాస లేవు, లీవ్ పెడతావు కదా, ఫోన్ చేసి చెప్తావు కదా, పెట్టొద్దని కాదు. అసలు నీకు యాటిట్యూడ్ ఎట్లుండాలి, నీ మోటివేషన్ ఎట్లుండాలి. ఇప్పుడు వాళ్ళ ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ ఉన్నది, అవునా, మై లీవ్ రఖ్తూ భయ్, అరే యూ ఆర్ లెటింగ్ డౌన్ ది ఆఫీసర్, లెటింగ్ డౌన్ ది ఆర్గనైజేషన్. ऑर्डिनरी एवरेज डे है, उतना काम नहीं है, ठीक है 20 कैजुअल लीव अपने को एक दिन रखे तो भी फर्क नहीं पड़ता, रख सकते. అంటే నువ్వు ఆలోచించి చేస్తున్నావా లేదా, ఈ నిర్ణయం ఎట్లా చేస్తున్నావు, నీ సంస్కారం బట్టే కదా, నీ మోటివేషన్ బట్టే కదా, నీ ప్రేరణ బట్టే కదా, నీ కమిట్మెంట్ బట్టే కదా. అది నేను చెప్తున్నటువంటి పాయింట్ అక్కడ. మోటివేషన్ రిఫర్స్ టు ది ఇనిషియేషన్, ఇంటెన్సిటీ అండ్ డైరెక్షన్ అండ్ పర్సిస్టెన్స్ ఆఫ్ బిహేవిयर. सिर्फ एक दिन अच्छा करेंगे एक्सेलेंट, अब कल से नहीं, యూనిఫామ్లీ కన్సిస్టెంట్లీ रहना బిహేవియర్. ఇప్పుడు రోజు మామూలుగా 9:30 ఆఫీస్ స్టార్ట్స్, కాన్ఫరెన్స్ है बोले तो सुबह 7 बजे तक आ जाते. రోజు 7 గంటలకు ఎవరు రమ్మనండి మిమ్మల్ని, रोज 7 बजे आओ बोले क्या, नहीं, ये 5 दिन कॉन्फ्रेंस है, ऑफिसर्स आने कानून कुछ मीटिंग रख रहे हैं अपन, तो ये 5 दिन जो है जरा ट्रबल रहता, सुबह 8 बजे तक यहाँ आ जाना चाहिए, शायद रात में 8 बजे तक ठहरना पड़ रहा काम करने को. ये 5 दिन होने के बाद ठीक है, वैसे नहीं रहता. एक चीज सोचो आप, 24 आवर्स यू वांट द रेलवेज टू रन, buses to run, electricity to run, hotels to run, offices need not run. So are not you lucky? अगर सेकंड शो, एक थिएटर में मैं मैनेजर हूं, सो सेकंड शो रोज मैं बताना पड़ रहा, तो मैं घर जाने तक रोज एक बजता,
మీకు అర్థమైంది కదా. సెకండ్ షో అయ్యాక అన్ని తాళాలు వేసుకుని డబ్బులు లెక్క చూసుకుని నేను ఇంటికి పోవాలి. రోజు एक बस्ता ठीक है. మార్నింగ్ 11 o'clock तक मैं नहीं आ रहा हूं. మార్నింగ్ షో जब है उस वक्त मैं आऊंगा मैं. అంటే నా ఆఫీస్ టైమింగ్స్ వేరు. మరి మీకు దేవుని దయ వల్ల అట్లా రాత్రి 1 గంట వరకు నిద్ర మేల్కోవాల్సిన ఉద్యోగం మీకు ఇవ్వలేదు కదా. 5కు 5:30కు ఇంటికి వెళ్లి 6 గంటలకు ఇంటికి వెళ్లే ఉద్యోగం ఇచ్చిండు కదా. బీ హ్యాపీ. ఇప్పుడు మన కంప్యూటర్లు ఆ ఇంటర్నెట్ వీటిలలో 24 hours జాబ్. రాత్రి 8 గంటలకు బయలుదేరుతాడు ఇంట్లోకి వెళ్ళి. మీకు అర్థమైందా. 9 to 6 ఏదో వాళ్ళకి షిఫ్ట్ ఏదో ఉంటుంది. 8 hours 9 hours షిఫ్ట్ ఉంటుంది. మరి వాడి పాపం కొన్ని రోజులు నైట్ కొన్ని రోజులు డే కాదు. थ्रू आउट उसका नाइट शिफ्ट हमारे पास नौकरी खाली है. होना बोले तो आओ नहीं तो जाओ. సో వాడు రోజు రాత్రి ఉద్యోగమే. ఎట్లా జీవితము ఎట్లాంటి నీకు కావాలంటే ఉండు. మరి వాడేం చేస్తున్నాడు. అన్లెస్ దేర్ ఆర్ ఇన్సెంటివ్స్ అట్రాక్షన్. మామూలుగా అయితే 10,000కు పని చేస్తాను, 18,000 ఇస్తున్నా. పర్వాలేదు సార్, రాత్రి అయినా పర్వాలేదు సార్, 18,000. అంటే ఇవన్నీ ఆలోచించండి. మీరు ఆలోచించి మనం మన ఉద్యోగం గురించి మనకు ఎట్లాంటి యాటిట్యూడ్ ఉండాలి అని. ది డ్రైవింగ్ ఫోర్స్ దట్ కమ్స్ ఫ్రమ్ ఎ డిజైర్ టు సక్సీడ్, ए बर्निंग डिजायर. यस, कुछ बनाएंगे, बताएंगे. We will prove that yes, I have a desire, a burning desire to succeed. Like fire, you must keep on adding fuel lest it diminishes and dies. ఓ నిప్పు పోయి రాజేసినాం. మనం నిప్పు రాజేసినాం. ఏం చేయాలి మనం. చిన్న చిన్న కర్ర ముక్కలో పేపరో ఏదో ఒకటి వేస్తేనే అది కంటిన్యూస్ గా మెయింటైన్ అవుతుంది. ఆ వేయటం బంద్ చేస్తే ఆ నిప్పు చల్లారిపోతుంది. మళ్ళా నిప్పు రాజేయాల్సి వస్తుంది. ఆ 15 minutes రీడింగ్ అని నేను ఏదైతే చెప్పానో, రివ్యూ ఎవ్రీ డే అని నేనైతే చెప్పానో, అవి యాడింగ్ ఫ్యూయల్ సో దట్ యూ కీప్ ది ఫైర్ బర్నింగ్. ఇప్పుడు ఒక 5 రోజులు ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి వచ్చారు మీరు. అయిపోయినాక రేపు సాటర్డే సండే ఎంజాయ్ చేసినాం. మండే ఏంది ట్రైనింగా? ఏదో ఎంతమంది చెప్పరాయా, అవన్నీ చేస్తామా మనం, పెడతామా? అదో పద్ధతి. అరే ఒక్క 4 ఐటమ్స్, ఒక్క 2 పాయింట్స్ మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక్కటి అమలు పరచడానికి ప్రయత్నం చేద్దాం. 1% चेंज तो अपने में आना चाहिए, ये ट्रेनिंग गए बोलकर. दैट इज कमिटमेंट and that 1% will grow. ఎందుకంటే there is a beautiful statement which says if you have one good habit, 100 good habits will come. If you have one bad habit, 1000 bad habits will come. ఒక్క చెడ్డ అలవాటు 1000 చెడ్డ అలవాట్లు వచ్చి చేరుతాయి. ఒక్క మంచి అలవాటు 100 మంచి అలవాట్లు రావచ్చు, రాకపోవచ్చు. So be careful, and that's the reason why I am saying it. External motivation, expectation of a reward or fear of punishment, or maybe he will say something, usko subah se kyun sunna chahiye, मैं तो रिकॉर्ड में कुछ रिमार्क लिखता तो उससे जो है अपने को दिल दुखता, तो काय को किरकिरी. अब 3 साल में जो प्रमोशन आना वो 5 साल तक जो है पोस्टपोन होता या 6 साल तक पोस्टपोन होता. अपॉर्चुनिटी मिस कर देते, बाद में कुछ गड़बड़ हुआ तो वो भी नहीं रहता. Nowadays, people are saying, including America, they are now thinking of cutting the salaries. ఇంకా నయం ఇండియాలో ఆ పరిస్థితి రాలే. ఊరికే మొన్న అడిగిన, అయ్యా నీ జీతం ఎంత అని, 28,000 అని చెప్పినావు. అవునా? ఇప్పుడు నువ్వు ఉదాహరణకు రేపు పొద్దున బయలుదేర దేశం కష్టంలో ఉన్నది, ఇబ్బందులు ఉన్నాయి, నేను నీకు 18,000 ఇస్తా అంటే అట్లట్లా బాధపడతావు. నీకొక్కడికే కాదు నాయన, కంపెనీ గవర్నమెంట్ కాబట్టి వేరు, ఊరికే ఎగ్జాంపుల్ చెప్తున్నా. మన కంపెనీ కష్టాలలో ఉన్నది. అవునా? ఇచ్చినప్పుడు ఇచ్చిన నువ్వు ఆ 4,000 రూపాయలకు ఉద్యోగంలో చేరినవి కంపెనీకి, 15 ఏళ్లలో నీకు 28,000 దాకా పెంచిన. మరి ఇప్పుడు కష్టాలలో ఉన్నది, మరి మూసేసుకుని ఉద్యోగం తీసేయమంటావా? మరి నేను 18,000 ఇస్తాను నీకు, మరి ఓ 2-3 ఏళ్లు సర్దుకోవాలేమో, ఆ తర్వాత మళ్ళీ లాభాలు వస్తే నీకు మళ్ళీ ఇస్తా. పర్వాలేదు సార్, సర్దుకుంటాం. ఇప్పుడు వారానికి ఒకసారి బాసుంది తినేటోడివి, నెలకొకసారి ఓ స్వీట్ తిని ఊరుకుంటావు నువ్వు. యూ విల్ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్, you will change your hobbies, habits, expenditure or whatever that be. So you have to learn to adjust. ఇప్పుడు ఇంట్లో ఉన్నట్టుండి ఒక పెద్ద మనిషికి హాస్పిటలైజ్ అయిండు, ఓ 50,000 75,000 1,00,000 రూపాయలు ఖర్చు అయింది. చదువుకోవటంలే అనుకోకుండా ఓ అమ్మాయి పెళ్ళో ఫిక్స్ అయింది. అవునా? కట్నమో ఖర్చులో మొత్తం అంతా కలిసి ఓ 5 లక్షలు అప్పు తీసుకొచ్చి కూడా పెడుతున్నావు కదా. మరి ఇప్పుడు ఈ సంస్థ నాది అని అనుకుంటే నీకు అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ వస్తుంది. కానీ సంస్థ నాకు సంబంధం లేదు, నీకు నష్టం ఉన్నా లేకుండా మేమందరం స్ట్రైక్ చేస్తాం, చలో దేనా పడతా, ఎట్లా నడుస్తాయి? అంటే లాకౌట్ డిక్లేర్ చేస్తాడు. ఇప్పుడు ఏమనుకోకండి, మనకెంత మంచిగుండే తెలిసిన ప్రాగా ఏమైంది?
ఐడిపిఎల్ ఏమైంది, మన ఈ రిపబ్లిక్ ఫోర్జ్ ఏమైంది, హెచ్ఎంటీ ఏమైంది. ఎక్సలెంట్ పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ ని ఈ పొలిటికల్ గా ఓడిపోయిన వాళ్లకు చైర్మన్లను చేసి చండాలం చేసినాం మనం. आप सोचो, मैं बोल रहा हूं सो. నేను అనేది ఇప్పుడు డాక్టర్ రెడ్డిస్ అంజిరెడ్డి సాబు ఆ ఐడిపిఎల్ పనిచేసినోడే కదా. మరి ఆయన మనం చక్కగా వాడుకోగలిగితే, లేక ఆయన మన దగ్గర అంత చక్కగా పనిచేస్తుంటే ఇప్పుడు ఆ కోట్ల వందల వేల కోట్ల లాభాలు ఏవైతే వచ్చినాయో అవి ఐడిపిఎల్కి వచ్చిండేవి. మనం పని చేయనీయలే, ఆ ఎంకరేజ్మెంట్ ఇవ్వలేదు. ఎక్కడ ఎందుకని? ప్రైవేట్ ఎంటర్ప్రైజ్. ఇప్పుడు ఆయన ఒక్కటే అంటాడు, నీకెంత జీతము 1,00,000, 5 లక్షలు ఇస్తా, దానికి తగ్గట్టు నాకు 50 లక్షల ప్రాఫిట్ వచ్చేటట్టు చెయ్యి. ఇప్పుడు నాకు 50 లక్షల ప్రాఫిట్ వచ్చేటట్టు చేస్తే నీకు 5 లక్షలు. ఆ మిగిలిన వాళ్ళు అట్లా లేరు కదా. అక్కడ మిగిలిన వాళ్ళు కదా, ఆ వాతావరణం లేదు. ఇప్పుడు నేను మీకు మాట చెప్తా, ఓ తెలుగులోని తీసుకొచ్చి పెడితే, అవునా, ఆఫీస్ లో మొత్తం లైఫ్ ఉన్నట్టు ఉంటది. ఇప్పుడు నేను మొన్న మీకు ఎగ్జాంపుల్ ఇచ్చిన, ఒక మహంతిని తీసుకొచ్చి కూర్చోబెడితే డీజీపీ కింద, ఒక ఐవి సుబ్బారావుని తీసుకొచ్చి చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కింద కూర్చోబెడితే మొత్తం స్టేట్ లో జర కాంగ్రెస్ అయినా ఎవడైనా కూడా జర చమకాయించిండు. మీకు అర్థమైంది కదా. అంటే ఒక చైర్మన్ గా, ఒక మేనేజింగ్ డైరెక్టర్ గా ఎలాంటి వ్యక్తిని తీసుకొచ్చి కూర్చోబెట్టాలి మనం పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్ లో? క్యారెక్టర్, ఇంటిగ్రిటీ, తెలివి, అనుభవము, ఐ విల్ ప్రొడ్యూస్ రిజల్ట్స్ అనేటువంటి వాడిని తీసుకురావాలి. అట్లా కాకుండా వీడు మా బావమరిది వై, వీడికి జర మేనేజింగ్ డైరెక్టర్ ఉద్యోగం ఈ రాదు, క్వాలిఫికేషన్ ఏంటంటే మేరా సాడు, వాడి క్వాలిఫికేషన్ అది ఒకటే, నా పెళ్ళాం తమ్ముడు. మరి ఇప్పుడు నేను ఇంత లీడర్ అయితే మరి నా పెళ్ళాం తమ్ముడు నేను లాభం చేయొద్దా? పాత రోజుల్లో ఓ సామెతోడు ఉండేది, రాజులకు కొన్ని బలహీనతలు ఉండేవి, జనాన ఎక్కువ ఉండేది వాళ్ళకి, అవునా. వాడు ఒక రోడ్డు మీద పోయి ఎప్పుడు అంటే నేను రాజుగారి బావమరిదిని అనే వాట. మీకు అర్థమైందా? రాజుగారి బావమరిదిని అంటే అర్థం ఏమిటి? ఆయనకు ఎందరో ఉన్నారు, ఎందరో బావమరిదులు ఉన్నారు, నేనో బావమరిదిని. మరి ప్రతి రాజుగారి బావమరిదికి మనం చైర్మన్షిప్ ఇచ్చేస్తే ఏమవుతుంది? సంస్థలు కుంటుపడతాయి, దేశం ఆ స్థితిలో ఉంది. సరే, ఆ టాపిక్ వద్దు కానీ. సో అవి ఎక్స్టర్నల్ మోటివేషన్. ఇంటర్నల్ మోటివేషన్ అంటే ఫర్ ది జాయ్ ఇట్ ప్రొవైడ్స్, ఫర్ ఇట్స్ ఓన్ సేక్, ఫర్ ది సేక్ ఆఫ్ వాల్యూస్, బిలీవ్స్ ఎక్సెట్రా. అది వీ హావ్ బీన్ టాకింగ్ అబౌట్. ఎందుకు బాగా పనిచేస్తావా? నువ్వు సంసాగిరి కాదది, తృప్తి. నా పని, నా సంస్థ, నా ఇల్లు, నా దేశము, నా సొసైటీ, అందుకని నేను చేస్తున్నాను. నేను లైక్ ది మదర్స్ ఎఫెక్షన్ ఫర్ ది చైల్డ్, that is going to make the difference. So goal setting will make the difference. You will be motivated to perform better. So externally are extremely important for motivation and success. If you have a goal, ఇప్పుడు ఉదాహరణకి నిద్రొస్తున్నది జర, అరే రోజుకి 5 పేజీలు చదువుదాం అనుకున్నాం కదా, 3 పేజీలు అయింది, చన్నీళ్ళతో మోంగడు కూర్చొచ్చు, ఇంకొక 5 నిమిషాలు కూర్చున్నా 2 పేజీలు చదివి పెడతా. గోల్ ఉన్నది కావలేకపోతే చదివితే ఏమవుతుంది, రేపు చదువుతాం అనుకుంటే కదా నువ్వు చేస్తావు. రోజుకు 5 పేజీలు చదవాలని అనుకుంటే మొదలుపెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకు చదవాలి? ఎవరి కోసం చదవాలి? దట్స్ ఆల్. యూ విల్ గెట్ డిస్కరేజ్. సో గోల్ ఈజ్ గోయింగ్ టు మోటివేట్ యూ. నో ఆర్ నో, ఇంగ్లీష్ లో ఈ 2 పదాలకి ప్రొనౌన్సియేషన్ అంటే పలికే తీరు ఒక్కటే, అర్థం మాత్రం వేరు. నో అంటే వద్దు, నో అంటే తెలుసుకో, అంటే తేడా తెలిసి జీవించు అని చెప్పని. వితౌట్ మోటివేషన్ there is no action, no change, no results, no learning, no progress, no momentum, no development, and hence no future, no life, no meaning, no purpose, no fulfillment. कुछ भी नहीं रहता. मोटिवेशन है तो ये तमाम है, अगर मोटिवेशन नहीं है तो ये कुछ भी नहीं है. Motivation creates a burning desire, a restlessness. ఓడిపోయినోడు ఎంత కసి పగా ఉంటదంటే వాడికి రాత్రి నిద్ర పట్టదు. గెలవాలి, ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి, నేను ఇంకా గెలవాలి అని వాడి జాస్ అట్లుంటది. మరి గెలిచినోడు హాయిగానే నిద్రపోతాడు గాని వాడు ఊరుకోడు కదా. వాడు ప్రిపేర్ అయ్యి వచ్చి మళ్ళా రేపు నన్నుతో పోటీ పడితే, రేపు నేను ఓడిపోతే పరువు పోతుంది. నిన్న ఎట్లనో గెలిచినోను, ఇవాళ గెలువు.
3 రోజుల నుంచి గెలుస్తున్నావు, ఇవాళ గెలువు, 3 ఏళ్ల నుంచి గెలుస్తున్నావు, ఈసారి గెలువు. మీకు అర్థమవుతోందా? అంటే గెలిచినోడేమో తాను గెలిచిన స్థానాన్ని మెయింటైన్ చేయడానికి పోటీ పడతాడు, ఓడిపోయినోడేమో ఆ పగ తీర్చుకుని గెలవటానికి. అంటే ఇద్దరికి బర్నింగ్ డిజైర్ ఉంటది. मेरा एक पोजीशन है, मैं मेंटेन करना, वो पोजीशन मेरा निकल गया, मैं उसको हासिल करना. Competition motivates you. Live a motivated life. Learn to compete with yourself. ఇతరులతో పోటీ సంగతి సరే, నీవు నీతో పోటీ పడు ముందు. आई विल गिव ए सिंपल एग्जांपल. आपके घर में आपके बेटे या बेटी जो है अच्छे पढ़ते हैं, गुड मार्क्स दे गेट. Let's say a person gets 80% marks and secures 3rd rank. Then you tell them, first rank अगर तुम हासिल करे तो तुमको 1000 रुपए गिफ्ट दूंगा मैं. तो वो लोग पढ़ते. वो सेकंड एंड फर्स्ट रैंक जो आया वो लोग भी पढ़ते रहते. तो बहुत अच्छी तरह पढ़ने से 80% से जो है इसको 88% मिला. लेकिन जो पहले 90-95 हासिल करे उनको 95-98 मिला, तो इनको फिर भी 3rd रैंक ही चाहा. मैं बोलता हूं आप लोग क्या करना चाहिए टू मोटिवेट युवर चिल्ड्रन. फ्रॉम 80 यू हैव इम्प्रूव टू 88. डोंट वरी अबाउट द रैंक, टेक दिस 1000 rupees. మీకు అర్థమైందా? దట్ మీన్స్ నార్మల్లీ వీ థింక్ కాంపిటీషన్ ఈజ్ ది వర్డ్ దట్ వీ యూజ్ వెన్ వీఆర్ కంపీటింగ్ విత్ అదర్స్. बट माई सजेशन इज फर्स्ट कंपीट विथ यूर सेल्फ. मेरा 80% से मैं उसको 88% खींच के लाया हूं. मैं 88 से 92 बनाऊंगा. इवन आफ्टर 92 आई मे बी 3rd रैंक और 4th रैंक और 5th रैंक. दैट डज नॉट मैटर, बट आई हैव इम्प्रूव्ड फ्रॉम 80 to 88 and 88 to 92. That's what I mean by compete with yourself. You must be able to do better, not merely because you are competing with others. Who is in charge of your future? Motivate yourself to become more active, more enthusiastic, more productive, more creative, more focused, more disciplined, more effective and more successful. Get yourself motivated. మీ బాగు కోసం, మీ ఇల్లు, మీ సంస్థ, మీ సమాజం, మీ దేశం, మీ జన్మ, మీ నమ్మకం అందుకోసమని. Take charge of your future. Don't neglect your future. If you neglect the present, you are neglecting the future. Your success as a human being depends on your ability to motivate. If you develop this ability, it could make up for many other weaknesses. But if you do not develop this ability, it could negate many of your other strengths. కొందరు ఉంటారు, వాళ్ళకి అప్పచెప్పిన పని వాళ్ళు చక్కగా చేసుకుంటారు, వేరే వాళ్ళతో జయించటం వాళ్ళకి చేత కాదు. आप मुझे दे दो साहब, मैं जो कुछ करना है मैं कर लूंगा, दूसरों से मेरा क्या ताल्लुक है, నేను చేయలేను, నా వల్ల కాదు, ఇంకోటితో చెప్పి చేయించుకోలేను, లాభం లేదు, నువ్వు అక్కడే స్టకప్ అయిపోతావు. నువ్వు జీవితంలో పైకి రావాలంటే నీకున్న మోటివేషన్ ని ఇతరులకు మోటివేట్ చేసేటట్టు నువ్వు వాడుకోగలగాలి. యూ మస్ట్ బి ఏబుల్ టు యూజ్ యువర్ మోటివేషన్ ఫర్ మోటివేటింగ్ other people. Only then you will be in a position to assume leadership and accept greater responsibility and become better. Motivation means possessing the right frame of mind, right attitude to work, positive thinking, positive attitude, frame of mind, right frame of mind. If there is a problem, aap dekh lo, nahi, chalo sab milke karenge, emergency has come, yes we will take care of it. राइट फ्रेम ऑफ माइंड. आप लोग कर लो भाई, मैं तो जा रहा हूं घर को, నాకు సంబంధం లేదు, ఆ తలనొప్పి ఏదో మీరు చూసుకోండి, బిలో మై డిగ్నిటీ आप देख लो. సార్ అక్కడ ఉంటే అందరు ఉంటారు, మీకు అర్థమైందా ఎప్పుడైనా? అవునా? ఆయన నేను ఇంటికి పోతున్నా మీరు చూసుకోండి అంటే అందరూ ఎరవైనా పో, ఎప్పుడైనా అంతే. జస్ట్ థింక్, can there be any better motivating factor than love for humanity? Why are you doing your job? ఉదాహరణకు మీలో కొందరు ట్రైనింగ్ తో డైరెక్ట్లీ ఇన్వాల్వ్ ఉన్నారు. మీరు మంచి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు మంచి పేరు తెచ్చుకుంటే, అవునా, వాళ్ళ జీవితంలో బాగుపడితే ఒక 5 ఏళ్ల తర్వాత, సార్ నువ్వు మంచిగా ట్రైనింగ్ ఇచ్చినావు, మేము ఇవాళ పొద్దున తింటున్నాము, ప్రతిరోజు ముద్ద తింటున్నప్పుడు నువ్వు గుర్తుకొస్తావు సార్, నీకు నమస్కారం అంటే అది బ్లెస్సింగ్ ఫర్ యూ కదా. నువ్వు చక్కగానే చెప్పలే, నేను బయట నేర్చుకుని ఇంకొక ఆయనకు పైసలు ఇచ్చి,
అదే మోటివేషన్. మరి యూ మస్ట్ బి ఏబుల్ టు హెల్ప్, యూ మస్ట్ బి ఏబుల్ టు మోటివేట్ అదర్స్. Motivation is the master key that unlocks the potential in our hearts. Motivation helps us to plan, prepare and equip ourselves better for facing the future. ఈ మాస్టర్ కీ అంటే ఏంది తెలుసా మీకు? బ్యాంకులలో లాకర్స్ ఉంటాయి. మీ యొక్క నగలు గిగలు ఏమైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటే ఆ లాకర్స్ లలో పెడతారు. ఆ ప్రతి బాక్స్ కి బ్యాంకు వాడి దగ్గర ఒక కీ ఉంటది. వాడు తీసినాక మీ కీ పెట్టి తీస్తే అది ఓపెన్ అవుతుంది. వాడు కీ తీసేసినాక మీరు లాక్ చేసినాక మళ్ళీ మీ కీతో కూడా మీరు ఓపెన్ చేయలేరు. అంటే వాడిదేమో అన్నింటికీ కామన్ మాస్టర్ కీ, మీదేమో పర్టికులర్ యూనిక్ కీ. ఒక్కొక్క కానాకు ఒక్కొక్క తిజోరి, ఒక్కొక్క కానాకు ఒక్కొక్క కీ. ఇప్పుడు మాస్టర్ కీ అంటే అర్థమైంది, కీ లాక్ మనకు తెలుసు, ఏదైనా ఓపెన్ చేయగలిగేటువంటి కీ మాస్టర్ కీ. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. మోటివేషన్ ఈజ్ ది మాస్టర్ కీ. అంటే ఇప్పుడు మీకు ఏ పనప్ప చెప్పినా చక్కగా చేయగలుగుతారు. సో మోటివేషన్ ఈజ్ ది మాస్టర్ కీ. సో ఆ మోటివేషన్ మనం నేర్చుకోవడానికి, మోటివేషన్ ని అట్టిపెట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. మోటివేషన్ వల్ల ఏమవుతుంది? మోటివేషన్ లీడ్స్ టు లెర్నింగ్, లెర్నింగ్ టు నోయింగ్, knowing to application, application to skills, skills plus values is wisdom, wisdom leads to success. So if you are properly motivated, definitely you will become a better success in your life. Motivation releases the hidden energies and untapped inner resources and transforms average performers into super achievers and ordinary workers into extraordinary leaders. पूरा आपको मिल जाता बोला ना भाई? अरे मैं ऑलरेडी इट इज देयर, सीडी भी दे रहे हैं ये लोग और मैं पूरा इंटरनेट में आपको रख दिया हूं. मैं థాయిలాండ్ లో ఒక పెద్ద బుద్ధ విగ్రహం ఉంది. క్లే అంటే మట్టితో చేసినటువంటి విగ్రహం. కానీ మట్టి కూడా బరువు ఉంటుంది, మెటల్ బరువు ఉంటుంది, మట్టి కూడా బరువు ఉంటుంది. మట్టితో చేసిన విగ్రహం. రోడ్డు వైడనింగ్ చేయటానికి డిమాలిష్ చేసి పక్కన పెట్టాల్సి వచ్చింది. సో పక్కన పెట్టడానికి ఆ ట్రేలు, క్రెయిన్లు అవన్నీ తీసుకొని వచ్చి అదేదో ప్రయత్నం చేస్తున్నారు. చేస్తుంటే జర రాపిడ్ అయ్యి ఆ ఉన్నటువంటి మట్టి పోయి మెరుస్తూ కనబడింది. జర ఏమిట్రా అని చెప్పని చూసిండ్రు. మొత్తం మంచిగా నీళ్లు గీళ్లు పెట్టి అంత కడుగుతే అది బంగారు విగ్రహం అని చెప్పని తేలింది. సంగతి ఏందయ్యా అంటే, ఒక 500-600 సంవత్సరాల క్రితం ఇంకో దేశం వాళ్లు దాడి చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో, అయ్యో బంగారు విగ్రహం అంటే వాడికి మన మతం వేరు, వాడి మతం వేరు, దోచుకుపోతాడని చెప్పని దాన్ని చక్కగా మట్టిపూత పూసేసి ఆడబెట్టిండు. వచ్చిన వాళ్ళకి తెలియదు, ఏమన్నది మనకెందుకని ఇంకేమైనా మంచిగా విలువైనటువంటి అవి దోచుకొని పోయిండ్రు, అవి మట్టితో వదిలిపెట్టేసిండ్రు. ఆ యుద్ధంలో వాళ్ళందరూ చచ్చిండ్రు. చచ్చినందువల్ల అది బంగారుదని ఎవరికి తెలియదు. మీకు అర్థమైందా? ఇప్పుడు కథ అర్థమైంది కదా. అది నిజమైన బంగారు విగ్రహం, మంచి బంగారు విగ్రహం అని చెప్పని ఎవరికి తెలియదు. మట్టి విగ్రహం సరే బుద్ధుడి విగ్రహంగా నమస్కారం పెట్టుకున్నారు. వాళ్ళకి నమ్మేటువంటి దేవుడు నమస్కారం పెట్టుకున్నారు. ఈ సందర్భంలో బయటపడ్డది అది, అరే బంగారు విగ్రహం అని. సరే విగ్రహం అని అమ్మలేదు, దాన్ని కరిగించలేదు, కానీ మంచి ఇదనిపించిండు. అట్లా మనలో ఒక బంగారు బుద్ధుడు దాక్కుని ఉన్నాడు. పైన మనం మట్టి పూత పూసి మనం మట్టి అని అనుకుంటున్నాం. మనం ఇప్పుడు ఈ కథ ఎందుకు చెప్పినో అర్థమైందా మీకు? देर इज दैट इनर पोटेंशियल विथ अस, सोना है अपने में अंदर, उसके ऊपर जो है अपन क्ले का एक मोल्ड बना के మనలో ఏమున్నా మనకేమొచ్చు, మనకేం తెలుసు అనుకుంటున్నాం. నీ శక్తి నీకు తెలియదు, నీ సృజనాత్మక శక్తి నీకు తెలియదు, నీ యొక్క శక్తి సామర్థ్యాలు తెలియవు. నువ్వు లేస్తే మనిషిని కానంటున్నావు. లే మరి ఎవరొద్దన్నారు? నేను లేస్తే మనిషిని గాను, లేవయ్యా ఎవరొద్దరన్నారు? సో ది యావరేజ్ పెర్ఫార్మర్స్ క్యాన్ బికమ్ సూపర్ అచీవర్స్, ఆర్డినరీ వర్కర్స్ క్యాన్ బికమ్ ఎక్స్ట్రాఆర్డినరీ వర్కర్స్. Motivation is based on motives and incentives. Motives are desires, needs that originate within. Basic physical and survival needs include safety, nourishment, shelter and procreation. నువ్వు మంచిగా పని చేస్తున్నావు, ఇగో జీతము ఇప్పుడు జర పైసలు లేవు కానీ సంవత్సరానికి ఒక్క పారిస్తా, పని చేయి, చేస్తావా? 5,000 ఎక్కువనో తక్కువనో ప్రతి నెల జీతం ఇవ్వాలి కదా. మీకు అర్థమవుతోందా? లేదు. రిటైర్ అయినప్పుడు మొత్తం జీతం ఇస్తా, ఒక్క పారిస్తా. మరి ఇల్లు ఎట్లా నడవాలి సార్?
ఇల్లు ఎట్లా నడవాలి, ఇల్లు నడవాలి, రోజు నడవాలి, ఇల్లు నడవాలి. ఎక్కువనో తక్కువనో నువ్వు రిటైర్ అయిపో 5 లక్షలు ఇవ్వాలి, వేరే సంగతి. ఇప్పుడేదో మరి నువ్వు 5,000, 8,000, 10,000 ఇవ్వాలి కదా, ఇచ్చి ఇంకో అప్పుడు 15 లక్షలు కావాలంటే అట్లా నేను చెప్పే ఎగ్జాంపుల్ అది. వన్స్ ది ఫండమెంటల్ నీడ్స్ ఆర్ సాటిస్ఫైడ్, higher emotional and spiritual needs like achievement orientation, emotional fulfillment, personal growth and self-worth become important. అది నీడ్ హైరార్కీ అని చెప్పని అంటారు, సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటారు. అవన్నీ కొంచెం కొద్దిగా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ కాబట్టి నేను చెప్పటం లేదు. ఇన్సెంటివ్స్ ఆర్ రివార్డ్స్ వెన్ రిలేటెడ్ టు మోటివ్స్, దే బికమ్ మోటివేటింగ్. ఇఫ్ యూ డూ దిస్ ఐ విల్ గివ్ యూ, ఇఫ్ యూ డూ దిస్ ఐ విల్ గివ్ యూ. హోంవర్క్ కంప్లీట్ చేయి, ఐస్ క్రీమ్ కొని పెడతా. ఈసారి మంచి మార్కులు తెచ్చుకో, సినిమాకి తీసుకుపోతా. మామూలుగా అయితే నీకు 300 రూపాయల డ్రెస్ కొంటా, ఈసారి 500 రూపాయల డ్రెస్ కొంటా. నీ 70% మార్కులు క్రాస్ అవ్వాలి. మోటివేషన్ కదా. ఓ పని చేస్తే ఇది ఇస్తా అంటే పిల్లలు మోటివేట్ అవుతారు. మనం కూడా పిల్లల్లాగానే మనము మోటివేట్ అట్లనే అవుతాం. ఇన్సెంటివ్స్ మస్ట్ బి అట్రాక్టివ్ ఇనఫ్ టు ఎండ్యూర్ ది రిక్వైర్డ్ సాక్రిఫైస్ టు ఎర్న్ ఇట్. అట్రాక్షన్ ఉండాలి. లేకపోతే ఇప్పుడు ఉదాహరణకి నువ్వు హోంవర్క్ కంప్లీట్ చేయి, నీకు ఒక 5 బఠానీలు ఇస్తా, చదువుతుందా పిల్ల? బఠానీలు ఇన్సెంటివ్ కాదు, ఐస్ క్రీమ్ ఇన్సెంటివ్. ఇప్పుడు 80% మార్క్స్ తెచ్చుకో, నీకు 1000 రూపాయలు ఇస్తా ఇన్సెంటివ్. 85% తెచ్చుకో, 10 రూపాయలు ఇస్తా. గుడ్. ఎవరు చదువుతాడు ఈ 10 రూపాయలకు? ఒక ప్రపోర్షన్, ఒక కంపారిజన్, ఒక ప్రపోర్షన్ ఉండాలి. ది ఎగ్జైట్మెంట్ ఆఫ్ అటైనింగ్ ది గోల్ అండ్ రిసీవింగ్ ది కరెస్పాండింగ్ రివార్డ్ ఎగ్జైట్ ది పర్సన్ టు బి పర్సిస్టెంట్ ఇన్ హిజ్ ఎఫర్ట్స్. పట్టుదలతో కృషి చేసి సాధించేంతటి పవర్ ఆ ఇన్సెంటివ్ లో ఉండాలి. హౌ టు మోటివేట్ యువర్ ఓన్ సెల్ఫ్. మనల్ని మనం ఎలా మోటివేట్ చేసుకోవాలి? యువర్ గోల్స్ మస్ట్ బి క్లియర్, బట్ యువర్ గైడ్ లైన్స్ మస్ట్ బి ఫ్లెక్సిబుల్. రోజుకు ఒక 5 పేజీలు చదువుతానని చెప్పని అనుకున్నాడు, 2 రోజులు కుదరలే, ఏం కొంపలంటుకుపోయింది. 3వ రోజు 15 పేజీలు చదువు. 2 రోజులు మానేస్తా కాబట్టి ఇక మొత్తం మానేస్తా, వద్దు. మేక్ ఏ హ్యాబిట్ ఆఫ్ బీయింగ్ ఎంతూజియాస్టిక్. నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి, కంప్లైంట్ చేస్తూ ఉండొద్దు. సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ పాజిటివ్ అండ్ ఎంతూజియాస్టిక్ పీపుల్. సత్సంగత్వే నిస్సంగత్వం. హూ ఆర్ యువర్ ఫ్రెండ్స్? What are they? What is their character? What type of people they are? If you are known by your friends, you will be known by the people you avoid. ఇప్పుడు ఒక ఆయనకో బలహీనత ఉన్నది, ఆయన నా దోస్తరు అంటున్నాను అంటే ఆ బలహీనత నీకు కూడా ఉన్నట్టు నేను అర్థం చేసుకుంటా. ఇప్పుడు ఈయనకో బలహీనత ఉన్నట్టు తెలుసు నాకు, నువ్వు ఆయనతో నేను కలవను సార్, సాయంత్రం పూట ఆయనతో ఉండను సార్ అంటావు అనుకో, నీకు కూడా అలవాటు లేదన్నమాట అని అర్థం చేసుకుంటా. So just as you can be understood when you give the names of your friends, I can also understand you when you give me the names of people with whom you do not move. Doing leads to achieving, being leads to becoming. Focus on becoming. Become something. Become a Buddha. Try to know that there is gold inside you. Do something nice for someone else. If you help others, you will get the help. You have to start somewhere. And there is no better time or place than here and now. అందుకే నన్ను when do you want to begin to change అని చెప్పి నన్ను చెప్పలా? పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ యాటిట్యూడ్, బిగిన్ నౌ అని. దట్ నౌ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. లిజన్ మోర్ దాన్ యూ టాక్. దిస్ ఇంక్లూడ్స్ లిజనింగ్ టు యువర్ ఓన్ సెల్ఫ్. నీ అంతరాత్మ, నీ మనస్సు ఏం చెప్తుందో దాన్ని కూడా విను. యాక్ట్ అకార్డింగ్ టు బోత్ వాట్ ఈజ్ సెడ్ అండ్ అన్సెడ్ అండ్ వాట్ ఈజ్ ఇంప్లాయిడ్. వాట్ క్యాన్ బి ది మోస్ట్ ఇన్ఫ్లుయెన్సింగ్ మోటివేటర్స్? For you, it is up to you. Job may differ, responsibilities may differ and so on. This I have already explained to you, but again, motivation leads to excellence, excellence leads to success. This I will complete and I will stop for the after morning session. Motivation produces substantial, sustainable influence on the way you think, you act, you behave, you feel, you perform and you achieve. Adi power of motivation. Not small doses of change, but major doses of change. Sustainable, that means you need not doubt. Next time, same repeated, better, 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 still better and so on. And the way you think, you act, you behave, you feel, you achieve will all be undergoing a change because of the
motivation. That's out of love when you do it. When you adopt work is worship as the attitude when you do, you will be able to do it. So we are stopping with the 25th slide of the second topic, motivation. Few more slides are there, but when you come back at 1:45, I'll start it. So sharp 1:45, I'll be starting the session. Thank you. We are breaking for the lunch. Come back after the lunch break. We are continuing this session. 68. If he thinks I have some work of his which I am doing, he will give me the energy and the health and the strength. अगर उन्होंने भाई बेकार है बोल तो प्लग निकाल दिया तो चले गए. యోగా చేస్తాను కొంత, వాకింగ్ ఓపిక లేదు, నొప్పులు కీళ్ళ నొప్పులు అవన్నీ వచ్చినాయి. రైట్ అమ్మా. నౌ we were discussing about motivation. It is like life in the body of the human being. If the life has left him, the entire body is useless. If there is life, it is useful. Medicine is useful when you are alive. If the person is dead, medicine is useless. Similarly, nectar, amrutam is also useful if you are alive. But if you are dead, amrutam is of no use. So what is the most critical element? Life. Being alive. Being alive is living. To live you have to learn. To learn you have to be motivated. Have you got the logic? If you are not motivated, why should we learn? We will get our promotion when it comes. We are not interested. Or, भाई मैं BA किया, मैं BSc भी करूंगा, MBA करूंगा, LLB करूंगा, क्या फायदा मुझे? हाँ, कुछ 10,000 आप लोग देंगे तो मैं पढ़ूंगा. मतलब 10,000 के वास्ते पढ़ रहे, अपने वास्ते पढ़ो, अपने दिमाग के वास्ते पढ़ो, लाइफ के वास्ते पढ़ो, सोसाइटी के वास्ते पढ़ो. That's why do things either because you have faith or faith in yourself, not because of some money, reward and minor attractions, etc. So if motivation is good, self-motivation is decidedly better. Motivation is good, but not external motivation. For example, madam was telling one thing, sir, because it is your class, we are willing to stay till 5 o'clock, sir. I have understood it. Now, that means you are motivated. Because, say, Viswanathan is here, you say you are motivated. From tomorrow afternoon, 1 o'clock, Viswanathan will not be giving a lecture to you. That means motivation will cease? No. Self-motivation is the thing that is the right substitute for motivation. So it must be self-motivation. Self-motivation is self-sustaining and self-propelling. It helps you to move forward on your own continuously. For example, earth is revolving round itself. We know it. And earth is going round the sun. कौन push कर रहा है उसको? Self-propelling. Someday it must have got separated from the sun, became solid and became a planet, earth. But who is pushing the earth now? What is propelling the earth? In your vehicle, if there is petrol, you can move the vehicle. If there is no petrol, the vehicle will stop. The vehicle is wonderful, new vehicle, but petrol is required or diesel is required. Similarly, what is propelling the earth? So, what is propelling you? Because you are alive, you are doing, but motivation is the thing that is going to propel you. That is self-propelling. Your knowledge levels, competency levels, goal-setting ability combinedly form the bedrock of your motivation or self-motivation and produce the desired results. What are results? If there are no results, there is no meaning in the effort. If effort is there, there must be results. Good or bad, that's a different issue. See, we try, we may not get the first class work, we may get only second class work, does not matter. But when we keep on doing and going on doing, we may be getting better results. So that is the reason that sustains us and so on. So self-motivation is self-sustaining and self-propelling. Motivation leads to self-development. I have already told you about this. That is, develop. What are those things that you have to develop? M is for motivation, A is for analysis, D is for discipline, E is for evaluation. Then self-development becomes possible. You must have a burning desire.
a nudge for your own sake, so that you will enjoy a better life. Now, why do we work? I'll give you. Because an example, ours or yours, whatever that be, that is, later, if I were to live till 65th or 75th or 85th year, who will take care of me when I am 60 plus? So, while I am young, I must earn. Spend not 100%, save something. Accumulate that saving. So that when I am old, when I don't have the energy to do something and get more income, at least my old savings will be sufficient for me intelligently if I were to use it till the last date of my life. So why are you thinking of it? Because you are thinking of the future, thinking of old days, thinking when you do not have the energy, thinking that you will not be able to earn then. So savings now will be able to take care of the rainy day. So similarly, what is your birth? Purpose of the birth, life, fulfillment of the life, those things are required, and then self-development becomes possible. Clarity in communication skills improves motivation. Communication is not merely communication with others and outsiders, but communication with ourselves. When I am talking to you, I am listening to myself. I am feeling how would be the feeling I am creating in your minds. If I can't assess the type of feeling that I am capable of creating in your minds, why am I using Hindi, Telugu and English? Why am I trying to give you some examples? Why am I trying to make you smile? So that I want you to feel for the better, feel for your good. So unless I am feeling it first, I will not be able to make you feel. If I am not able to feel, I will not know the impact, and when I don't know the impact, I will not be able to make you feel. That's the point there. So the quality of your life is the quality of your communication, both with yourself and others. What is the quality of your life? If you are able to communicate better, your quality of life will be better. If you can't communicate better, your quality of life will be that much bad. So if you want a better life, improve your communication skills, you will be able to do it better. With effective communication skills, people are influenced, problems are solved, changes are facilitated, excellent relationships are developed, desired results are achieved, and success is ensured. That is the power of the communication. Silence is also communication. Speech is also communication. Body language is also communication. Voice, tonality of the voice is also communication. Everything is communication. I am looking at you, it is communication. When you are asking me a question, I am turning my face away, it is also communication. That's why I said, listen. Listen attentively. Listen carefully. Listening is respecting the other person. Not listening is disrespecting the other person. Establishing the eye contact is respecting the person. Not looking at you when you are talking to me is disrespecting the person. We must understand these things. Get motivated. Get inspired. Lead an inspired life. An inspired life makes a big difference to everything around you. You go to a church, nuns. They dedicate their life to God. So look at the inspired way they are doing. Or go to Ramakrishna Math, for example. Or go to any of these ashrams. There you have some people, what I said, Brahmacharya, Gruhastha, Vanaprastha and Sannyasa. They have taken to Sannyasam. What is that Sannyasam? We are not bound by the attractions and the things like gold and woman and wealth and fame, like all others are bound. So we have discussed that we will disconnect ourselves from that. So they are free. When they are free, what is it they have to do? Eat and sleep? No. We are committed to the society's good. Whatever we know, we preach, or we work, or we run an orphanage, or we run a school, or we run a old age home. Whatever that be, whatever I can do, I will do. So they are busy doing it. So that is the type of detachment which is possible with an inspired life. An inspired life makes a big difference to everything around you. Why is it we want our children to go to Christian schools, convents, discipline, अच्छा पढ़ाते, सिखाते? क्यों ये हिंदू क्यों नहीं सिखा सकता वैसा? You just think. No.
इज ऑलराइट. रिलीजियन वी विल टीच इन अवर होम, बट कॉन्वेंट में डिसिप्लिन सिखाते, इंग्लिश सिखाते, अच्छा सिखाते. इस वास्ते हम हमारे बेटे को कॉन्वेंट को बिचाऊंगा मैं. वाई इज इट? I mean, I'm not blaming, don't quote me out of context, I'm not criticizing. Why is it a school run by Hindus or a school run by Muslims or a school run by Sikhs or some other person equally maintain discipline? नहीं होता आपने से. क्यों नहीं होता? वक्त पर नहीं आते, दिल लगा के काम नहीं करते. आप समझ रहे नहीं? लेकिन वो नन्स जो है क्या करते, वहीं रहते ना. They have nothing else to do. 9 बजे अगर स्कूल है तो देर इज नो नीड फॉर देम टू ट्रैवल एनी डिस्टेंस. दे स्टे इन द कंपाउंड, दे कुक, ईट, स्लीप, लिव इन द कंपाउंड. सो बाय 7:30 or 8 o'clock they are ready. By 8:30 they are ready taking care of the school. Oh, that type of discipline we can't expect because everyone has to come from outside. तो 10 बजे आते, 10:30 बजे आते, 10:15 बजे आते, 20 कैजुअल लीव रहता, 30 जो है अर्न लीव रहता, 15 सिक लीव रहता, मेडिकल लीव रहता. अब इतने तमाम जो है इस्तेमाल करना बहुत मुश्किल है. 365 डेज में इतना लीव. हाँ, और उसका फिर सैटरडे संडे नहीं हिसाब लगाया है ना. तो फिर एडिशनल जो लीडर मरे सो वक्त या नहीं तो हाँ हाँ आजकल नहीं दे रहे. अच्छा, गुड. 5 years, 5 months. 5 years. 1 sir. No sir. 5 years. 5 years. 2 years session है तो 5 years. जब तो full relax. Without any year. Yes, without any year. Whatever it is, why worry about those minor details? Let's proceed. Get motivated to strengthen your strengths. I have already discussed this. I am swiftly covering it. Acquire the required new strengths and also weaken your weaknesses, and do not invite any new weaknesses, please. That is my request to you. No more new weaknesses, please. अब हम ग्रेड 1 के हैं तो 2 वीकनेसेस है. अब नेक्स्ट वीक प्रमोशन मिल रहा तो और एक वीकनेस, और एक 3 साल में और एक प्रमोशन मिलता तो और एक वीकनेस. नो, नेवर गेट टेम्पटेड टू हैव मोर वीकनेसेस. जो हो गया सो हो गया, जो आ गया सो आ गया, जो आ गया सो उसको कंट्रोल करके एलिमिनेट करने की कोशिश करना उसको, और जो अच्छे चीजें हैं उसको बढ़ाओ, जो बुरे चीजें हैं उसको घटाने की कोशिश करना. ऑलवेज बेटर कंट्रोल. वी मस्ट गेट रेडी फॉर द फ्यूचर. वी मस्ट ऑलवेज होप, प्लान, अटेम्प्ट एंड अचीव ए बेटर फ्यूचर. You are living for the sake of the future. Please note that point. You are not living for the sake of the past. Because future is what is yet to arrive. You want to be a better prepared person for the future. So you must live for the future. That means plan for the future, hope for the future. Then only you will be able to have a better future. You must attempt and achieve. Motivation helps you to exactly do that. So once again, a good quotation from Swami Vivekananda. Be good and do good. Get inspired. In the slideshare.net/Viswanathan, which I have given, there are about 15 to 20 presentations. Each presentation having 9 or 10 quotations of Swami Vivekananda. Those of you who have access to internet, you can certainly read and benefit by that. Motivation boosts your energy levels. वो क्रिकेट का रहता ना, बूस्ट इज द सीक्रेट ऑफ माई एनर्जी, कपिल देव बोलते. अब हारे सो वक्त तो एडवर्टाइजमेंट विथड्रा करे, आप जानते कि नहीं कि जीते सो वक्त वो फिर बार बार जो है बूस्ट इज द सीक्रेट ऑफ माई एनर्जी बोल के बोलते. यस, मोटिवेशन बूस्ट योर मूड्स. समटाइम्स वी आर वेरी सेंसिटिव, सो सेंसिटिव वी आर मूडी, so moody that anything can disturb us. Then how to get back the moods? Music will help you, literature will help you, your faith will help you to get back the moods. Motivation boosts your performance. You will be able to do better. You will make less mistakes. Wastage will be less. Success rate will be high. Failure rate will be low. Defect rate will be low, and so on. That is the power of motivation. Maintain a personal development record. I have already touched upon it in a different context. Ensure that your motivational levels do not diminish. Yes, it's important. आज बहुत यह है भाई,
You know, there are some people, when they join an office, in the beginning, first few months, they work very well. After confirmation, you know the nature of the people ना? Probation period में बहुत अच्छा दिल लगा के काम करते, शिकायत नहीं आना बोल के. Confirmation मिल गया, मिला पक्का. अब देखो मैं बताऊंगा तुमको. पार्टी देते सर, पार्टी देते. पार्टी क्यों नहीं देते? जरूर देते, क्योंकि आज से जो है डिफरेंट बिहेवियर एक्सपेक्ट करना. आप बी प्रिपेयर्ड फॉर दैट बोल के आपको नोटिस दे रहे हैं, एडवांस नोटिस. दैट्स रॉन्ग. दैट्स रॉन्ग, इजंट इट? So let it not diminish. Give your honest best always and improve it continuously. That is the only way. Become a role model. A role model क्या है? Who inspires you? Normally, if we ask our college and school-going children as to who are your role models, they will tell the name of a cricket star or film star or someone. They may be knowing their game, or they may be knowing how to act or how to dance or something. उसके अलावा वो लोग जिंदगी के बारे में क्या जानते हैं? अमिताभ बच्चन, बिग बी, ग्रेट मैन, आई हैव ऑल रेस्पेक्ट फॉर हिम. मुझे कोई प्रॉब्लम आया लाइफ में, मैं क्या सीख सकूंगा अमिताभ बच्चन की जिंदगी से? आर यू गेटिंग माई पॉइंट? अट्रैक्टिव पर्सनैलिटी है, बहुत अच्छा एक्ट करते हैं, और शोले में भी एक्ट करे, इसमें एक्ट करे, उसमें एक्ट करे, बहुत सा वो सब ठीक है. बट व्हाट डू आई गेट? For example, don't mistake me. If I take Rama as my role model, I can something to learn in times of my difficulty. Mahatma Gandhi used to say that whenever he had any doubt or confusion on what to do, he used to open Bhagavad Gita and read, and he used to find something that will be relevant and useful to him. Particularly our Sikh people, you know, Sikhism, right? They read Granth Sahib. What is the logic there? उसमें कुछ ना कुछ उसको मिलता, हिंट मिलता उसको. हाँ, नहीं, उस वो प्रॉब्लम हल करने को. भाई मेरे कोई डिफिकल्टी में हूं मैं, आई वांट सॉल्यूशन फ्रॉम गॉड. उन्होंने आके तो सामने मेरे आपके जैसे बैठ के तो बात नहीं करता ना उन्होंने, तो उन्होंने हिंट भी जाएगा. अब मैं जब किताब खोलूंगा, मैं समझे नहीं, वो कौन से पेज खुलेगा मुझे क्या मालूम. नाउ आई विल गिव यू अ डेमोंस्ट्रेशन. राइट? आपके पास वो अंग्रेजी किताब है भाई? है? निकालो, कोई भी निकालो. क्लोज यूर आइज एंड ओपन द बुक एनीवेयर सर. कोई एक आदमी करो, सब करे तो मुश्किल होता. क्लोज यूर आइज, ओपन द बुक एनीवेयर, पुट यूर हैंड ऑन द राइट हैंड साइड और ऑन द लेफ्ट हैंड साइड, एनीवेयर, कहीं भी. एक फिंगर भाई, अब दोनों हाथ से पकड़ के रखे तो कैसा? नहीं, आप समझ रहे नहीं मैं बोले सो. वो नहीं जब तक नहीं, जब तक. नंबर 1, क्लोज यूर आइज. You put your left hand thumb finger anywhere, left hand side page, right hand side page, right? है ना? Now open your eyes. Read where you have kept your finger. ये दो पॉइंट्स है ना इधर. वो कौन कौन से 11, 12, 13 जो चाहे वो पढ़ो. There are people who love you really, but just do not know how to show it. There are people who love you but do not know how to show it. You try to understand this sentence. उनके दिल में लव नहीं है, क्या है, लेकिन तुमको सेटिस्फाई करे जैसा बताना नहीं जानते हैं वो लोग. मतलब ये बनावटी नहीं है, रियल है. तो क्या करना है आप? यू एंटिसिपेट दैट यू नो इट. फॉर एग्जाम्पल, डोंट मिस्टेक मी, वेस्टर्न कल्चर में क्या करते? आई हैव बीन टू अमेरिका ट्वाइस, सो आई नो, नॉट मियरली बिकॉज ऑफ फिल्म्स एक्सेट्रा, आई नो. बाहर निकलते ना, वाइफ हाउस वाइफ समझो, हस्बैंड नौकरी कर रहा, जाते ना, बाहर आके किस करते. आई डोंट माइंड, दैट्स नॉट द पॉइंट. रेस्ट ऑफ द वर्ल्ड मस्ट सी दैट दे आर किसिंग ईच अदर. वो जरा ज्यादा है उसमें. మీకు అర్థమవుతుందా నేను చెప్పిన పాయింట్? आप समझे नहीं? अगर आप किस करो, कुछ और करो, वो घर की अंदरूनी मामला है बाबा. బయటకు వచ్చి ఇప్పుడు నేను హగ్ చేసుకుని కిస్ చేసి, దిస్ ఈజ్ ఎన్ ఎక్స్ప్రెషన్. ఇన్ అవర్ ఇండియన్ ట్రెడిషన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ నాట్ నెసరీ, ఇట్స్ అండర్స్టూడ్. వెన్ ఐ లీవ్ మై హోమ్ అయితే సాయంత్రం ఆలస్యం అవుతుంది, ఎవరైనా ఫోన్ చేస్తే ఆలస్యంగా వస్తానని చెప్పు, అయిపోయింది. నువ్వు థ్యాంక్ యూ డియర్, వెరీ నైస్ డిన్నర్ డియర్, యు ఆర్ వండర్ఫుల్ డియర్. ఈ రోజుకు 14 సార్లు ఎక్స్ప్రెషన్ ఎందుకు?
అంటే ఆ ఎక్స్ప్రెషన్ చేస్తేనే ప్రేమ ఉన్నట్టు, లేకపోతే ప్రేమ లేనట్ట? मैं वो कल्चर को रॉन्ग बोल के नहीं बोल रहा हूं, लेकिन मैं ये बोल रहा हूं देर आर पीपल हु डू नॉट नो हाउ टू एक्सप्रेस द लव, बट डोंट थिंक दैट दे हैव लेस लव फॉर यू. నేను చెప్పదలుచుకున్న పాయింట్ అది. సింప్లీ బికాస్ హీ ఈస్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ ఆర్ దే డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్. ఆల్ రైట్, ఐ విల్ పుట్ ఇట్ దిస్ వే. యంగ్ చైల్డ్ 4 months, how do they know how to express love for you? You express love to the child. How does the child know how to express their love in return? When you come, they smile, recognizing your face. That itself is more than sufficient, a big reward for you. You feel a big reward, right? Let's say the child is weeping, afraid something has happened, right? When you come and say, what happened? Oh, my child, that's why she's laughing at me or he's laughing at me. That satisfaction that you get. So that is the power of the love. Now, why I was trying to tell you is, there is some unknown, unseen, beautiful purpose that is connecting the people. We don't realize it. Why should only these 21 people should become the participants of this program? कोई और आ सकते थे ना आपके ऑफिस से? आप ही क्यों आना? ये 6 लोग ही क्यों आना? Are you able to follow? अच्छा, वो मैडम भी जो है 21 में थे, आज उन्हें एब्सेंट हुए, क्यों? वी डू नॉट नो. कोई जल्दी चले गए, कोई लेट आते हैं, कोई कुछ पॉइंट मिस करते हैं. अच्छा, मैं यही टॉपिक के बारे में 10 जगह लेक्चर दिया होगा, लेकिन एक पॉइंट जो एक ब्यूटीफुल तरीके से मैं जो बोल सका कोई दूसरी जगह, शायद अब मुझे याद नहीं आ रहा है इस वक्त और मैं बोल नहीं सक रहा हूं. हो सकता है. सो दिस इज एक्सपेक्ट द अनएक्सपेक्टेड. Be prepared for anything, but commit yourself to giving your best. That comes because of motivation. Are you able to follow? It's not the money that should get attracted. मैं बोला ना, ज्यादा पैसे दिए तो अच्छा करेंगे, कम पैसे दिए तो जरा डाइल्यूट करके कम करेंगे. No, you are committed, do it to the best of your ability. So become a role model. That means others must say, I would like to be like you, I would like to work like you, or that person has made a difference, so I would like to be like you. So your juniors or your children and others must feel that we are proud of so and so, we would like to be like him. What do you want to become? For example, you ask some children, they will say, we want to become Abdul Kalam, or we want to become Sania Mirza, or we want to become something. Why? That means that is the inspiration. We would like to reach that level and become something, and so on is what is implied there. So what can you do to better motivate yourself? You know it yourself. The purpose of this session on motivation is to motivate you. What motivates you? Your values motivate you. Your personal life, your future, the good name that you want to get, or the things that you want your people to remember, or the fact that you are willing to satisfy your God or please your God, and so on, is the basic thing there. So, life is a do-it-yourself project. It is your life. You have to live. Others can't live for you. If I eat, your hunger cannot be satisfied. You will have to eat. If I sleep, you will not get the rest and recoupment. You have to sleep and get the rest for your mind and for the body, and so on. Your life tomorrow will be the result of your attitudes and choices you make today. Whatever you are doing today, tomorrow you will be able to get the results. Today you sow a seed, tomorrow you will get the harvest. Today you have not sown the seed, you have no right for the tree and the fruits that the tree will give you next time when the season comes. Proper motivation leads to a win-win situation for all. There's a beautiful story. Akbar Badshah, one evening, with Birbal on his side, was going for an evening walk, and he found a very old person, probably must be 80 or 85 years or 90 years, we do not know, was trying to plant a mango sapling. नो कर रहा था. तो अकबर बादशाह को जरा हंसी आया. क्यों बुढ़े,
तुम उतने दिन 20 साल तक जिंदा रह के ये पेड़ का फल खाएंगे बोल के सोच रहे हैं क्या, बोल के उन्होंने बोला। जहां पना जो मैं खा रहा हूं वो मैंने पौधा नहीं किया, मेरे दादा परदादा जो पेड़ ये करके गए थे उसके फल मैं खा रहा हूं। उसी तरह आगे जमाने के लोग जो आएंगे ना वो लोग खाएंगे। शायद इसका फल मुझे नहीं मिलेगा, मैं जिंदा नहीं रहूंगा, लेकिन आगे जो पीढ़ी जो लोग आएंगे वो लोग खाने के वास्ते मैं मेरी जो कुछ भी एनर्जी मेरे पास है, जो कुछ भी मैं कोशिश कर सक रहा हूं मैं सकता हूं। सो डोंट यू थिंक देयर इज अ ब्यूटीफुल लेसन इन दैट। आप अपने वास्ते करना मिनिमम है, मैं बगैर बोले तो भी करते आप दूसरों के बारे में क्या कर रहे हैं, नेक्स्ट जनरेशन के बारे में क्या कर रहे हैं आप। हाँ, हमारे घर के बारे में हम कर रहे हैं भाई, हमारे बेटे बेटी के बारे में कर रहे हैं। अरे उसके अलावा भी जरा सोचो ना, एक 1% सोचो, 2% सोचो, then it is going to make a big difference to the society. Get motivated to lead a motivated life. You will enjoy living the life. It will make a big difference. You will enjoy living the life if you are living a motivated life, because you know you have a goal and you have a purpose and you want to fulfill. That brings us to the end of this session. Rest of it you know already. So, I am trying to skip that. We will move on to the third topic, which we should have started at 2 o'clock. ఈ స్లైడ్ నాకు బాగా నచ్చింది, అందుకని 2-3 చోట్ల వాడుకున్నాను.